ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం కోనసీమ జిల్లాలో పర్యటించారు. కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను ఆయన పరిశీలించారు. రైతులతో సమావేశమైన పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిధులివ్వడానికి తాను సీఎం కాదని, డిప్యూటీ సీఎం మాత్రమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ సీఎం చంద్రబాబు చూస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని, అందుకే కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయాయని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రస్తుతం ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రాజోలు నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క కేసలింక గ్రామంలో పూర్తి స్థాయిలో కొబ్బరి తోటలు పాడైపోవడంతో పూర్తి స్థాయిలో గత నెల రోజుల నుంచి కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి పరిశీలిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రైతులందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ వారు ఈ రోజు రాక రావడంతో పూర్తిగా కూడా ఆ యొక్క రైతుల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆనందం అయితే మాత్రం వ్యక్తమైంది. అదే విధంగా అభిమానులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం కి పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్వాగతం పలకడం జరిగింది. అయితే ఈ కోణంలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే డిప్యూటీ సీఎం పూర్తిగా ఈ కేసరలంక సంబంధించిన ఏదైతే కొబ్బరి తోటలు పూర్తిగా నీటి ద్వారా కూడా పూర్తిగా పాడైపోవడంతో ఆ యొక్క పరిసర కొబ్బరి తోటలు పరిశీలించడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క బాధలను, అదే విధంగా వారి కొబ్బరి తోటలో ఏ విధంగా నష్టపోయారు, కొబ్బరి తోటలో ఈ యొక్క సముద్రపు నీటి కానివ్వండి, అదే వివిధ రకాల వాతావరణం వల్ల కూడా పూర్తిగా కొబ్బరి చెట్లు నేల కోల్పడంతో భారీగా నష్టపోయామని చెప్పేసి వారికి నిధులు కూడా కేటాయించాలి, మేము అందరికీ కూడా పంట నష్టం కూడా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి పూర్తిగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడా ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా కానివ్వండి అంతా కూడా ఇది పొలిటికల్ హీట్ గా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా నేను ఒక డిప్యూటీ సీఎం మాత్రమే, నిధులు కానివ్వండి ఏదైతే ఇక పూర్తి స్థాయిలో మీకు ఏదైనా పథకాలకు రావాలన్నా సంబంధించిన నిధులు కావాలన్నా సీఎం గారు చూసుకుంటారు. మీ యొక్క ఏదైతే విన్నపాలనే పూర్తి స్థాయిలో మీరు ఏదైతే ఇబ్బంది పడతారో ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా చేస్తానడంతో ఒక్కసారిగా కూడా ప్రజల్లో అయితే మాత్రం నివిరిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క పూర్తి స్థాయిలో నీటి తోటలో కూడా ఈ యొక్క కొబ్బరి చెట్లు పూర్తిగా కూడా నేల కొరిగిపోవడంతో ప్రత్యేకంగా ఇంచుమించుగా సంవత్సర కాలం నుంచి కూడా కొబ్బరి తోటలన్నీ కూడా నాశనం అయిపోయి పూర్తిగా కొబ్బరి రైతు అయితే మాత్రం ఈ కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతు ఇంటికి కొడుకుగా చూసుకునే కొబ్బరి ఎవరైతే కొబ్బరి తోట యజమానులు ఉన్నారో వారికి అయితే మాత్రం నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే మనం బీఆర్కే న్యూస్ ద్వారా కూడా ఈ యొక్క కొబ్బరి తోట యజమానుల ద్వారా పూర్తిగా సార్ ఎప్పుడు వస్తారంటూ కూడా మన బీఆర్కే న్యూస్ లో గత నెలలో కూడా మనం ఈ వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే కోణంలో ఆ రైతుల పాపం ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నీరు ద్వారా కూడా పూర్తి స్థాయిలో మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో మరొక సంచలన వ్యాఖ్యలు చూడడం కూడా ఎలాగో జరిగిందంటే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ కొబ్బరి తోటకు ఈ యొక్క తెలంగాణ దృష్టి తగిలిందని చెప్పేసి చెప్పడంతో కూడా ఒక్కసారిగా రైతులందరూ కూడా వారు నవ్వుకోవడం కూడా జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కొబ్బరి తోటను పూర్తి స్థాయిలో కోనసీమని ఒక రాజోలు నియోజకవర్గం సంబంధించి నాకు చాలా స్పష్టంగా దీని మీద పూర్తిగా నాకు అవగాహన ఉంది, కొబ్బరి తోటల వల్ల కూడా అవగాహన ఉందని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా పూర్తిగా కూడా కొబ్బరి తోట వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు కనుక కానివ్వండి, అలాగే ప్రభుత్వం ద్వారా కూడా పూర్తిగా కొబ్బరి తోట ప్రత్యేకంగా దీని మీద కోనసీమ జిల్లాలో ఈ కొబ్బరి తోట రాబడి జీవితం కానివ్వండి, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విధానంలో కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు ఎవరు కూడా పడకుండా పూర్తిగా కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైన విధానంలో ఈ కేసర్లంక ఈ ఉప్పలగుప్త ఏరియాలో ఉన్న కొబ్బరి తోటలను కూడా ఓఎన్జీసీ సంబంధించిన నీటి ద్వారా కూడా ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అధికారుల ద్వారా కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే మరొక కోణంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ నెట్ అంటే కూడా పూర్తిగా కూడా వైరల్ అవుతుంది. ఏదైతే డిప్యూటీ సీఎం అనే తప్ప నిధులైతే మాత్రం ఇవ్వలేరు అన్నట్టుగా కోణంలో చూసుకుంటే కొంతమంది దీని మీద అనేక రకాల కామెంట్లు పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కోనసీమ రైతులకు అండగా నేను ఉంటాను, నాకు పూర్తిగా కూడా నాకు పవన్ కళ్యాణ్ చేయగలడని నమ్మకం మీకు ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నేను ముందు నిలబెట్టుకుంటానని చెప్పేసి రైతులకు మరొక విధంగా కూడా భరోసా కల్పించి కోనసీమ పర్యటనలో కూడా రైతులకు అయితే మాత్రం ఒక విధంగా ఊరట కూడా లభించడం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ భారీ బహిరంగ సభ ఏదైతే కాసరగొత్తి సభలో భారీ బహిరంగ సభ రైతులతో పూర్తి స్థాయిలో జనసేన నాయకులు, జనసేన సైనికులు అందరితో పూర్తిగా కూడా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. ఈ సభలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతిపక్షం మీద కూడా ఒక్కసారిగా కూడా ఆయన ప్రతిపక్షం మీద కూడా పూర్తిగా ఆయన వారు చేసిన వ్యాఖ్యలు కూడా పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అవకాశం కూడా చేస్తారని కూడా చాలా ఆశాస్పదంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క అధికారులు చేసే అధికార యంత్రం మీద కూడా
కొంతవరకు కూడా నిరాశ అయితే మాత్రం చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా. ప్రస్తుత పరిస్థితులపై రైతులు బాధపడుతున్న ఇబ్బందులపై కూడా ఎందుకు మీరు ముందుగా విధానాలు తీసుకోలేకపోతున్నారు, ఇటువంటి ముందస్తు చర్యలు తీసుకుని దీన్ని పూర్తి నివేదిక ఇవ్వలేకపోతున్నారని కూడా కొంత నిరుత్సాహపడడం కూడా జరిగింది. అయితే ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం రైతులు అయితే మాత్రం ఎప్పటికైనా సరే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి కొబ్బరి తోటను నమ్ముకొని కోనసీమ జిల్లాలో కోనసీమ అందాలకు సంబంధించిన కొబ్బరి తోటనే పూర్తిగా కూడా వారి వ్యాపారంలో కూడా యాజమాన్యంగా ఒక తోటలో ఏదైతే సంబంధించిన కొబ్బరి సంబంధించిన పంటలు నష్టపోతున్న తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క పర్యటనకు వచ్చి ఎవరైతే రైతులకు పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం, వారి యొక్క సమస్యలను వారికి జరుగుతున్న ఆర్థిక కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తాలో కూడా పూర్తిగా అయితే మాత్రం ఒక్కసారిగా అయితే మాత్రం రైతులు కూడా ఒక కారణం పెడుతున్నారు. మరొక విధంగా కూడా పూర్తిగా ఈ పక్క కూడా ఏదైతే తను పూర్తి స్థాయిలో నేను సీఎం గారికి చెప్తాను తీసుకుపోవడంతో కూడా అంటే డిప్యూటీ సీఎం వచ్చి డైరెక్ట్ గా ఈ రోజు పర్యటనలో ఏదో విధంగా నష్టపోయిన రైతులకు ఏదో విధంగా వారికి పారితోషికంగా ఇప్పించాలో లేకపోతే ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి ఆశతో చూస్తున్న రైతులకి మాత్రం పక్క నిరాశగా మిగిలినా సరే ఈ సమస్యలన్నీ కూడా నేను ఉన్నాను, మీ ఇంట్లో ఒక బిడ్డగా నేను ఉన్నానని చెప్పి బహిరంగ సభలో ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో మరొకసారి మళ్ళీ రైతుల్లో అయితే మాత్రం నెలకొందని చెప్పవచ్చు. పరిస్థితులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం కోనసీమ అయితే మాత్రం చూసుకునే బాధ్యత. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టులో ఈ రోజు భారీ ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. అలాగే నిందితులకు సరెండర్ నుంచి మినహాయింపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు సరెండర్ అవ్వాలనే నిబంధన నుంచి సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంతో మినహాయింపు దక్కింది. లిక్కర్ కేసులో ఈ ముగ్గురు నిందితులకు గతంలో మంజూరు చేసిన బెయిల్ ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై 10 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందంను ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నిందితులు సరెండర్ కానవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశంలో పెను సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలోని కల్తీ మద్యం కేసు. ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే అనేక మందిని విచారించి వాళ్ళని జైలుకి కూడా పంపడం జరిగింది. అందులో ప్రముఖులు మిథున్ రెడ్డితో పాటు అదేవిధంగా గత వైసీపీ హయాంలో సీఎం ఓఎస్పీగా పనిచేసినటువంటి కావచ్చు, అదేవిధంగా సీఎం ఫేషీలో ముఖ్య అధికారిగా పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్లారు. తర్వాత జరిగిన పరిస్థితులకి ఏసీపీ కోర్టు వాళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక సిట్ మా వాదోపవాదనలు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి బెయిల్ మంజూరు చేసిందంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళాక వీళ్ళ వాదనలు అదేవిధంగా బెయిల్ పొందినటువంటి వాళ్ళ వాదనలు కూడా అక్కడ హైకోర్టు న్యాయస్థానం విని తర్వాత వీళ్ళని 24వ తారీఖు లోపల సరెండర్ కావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ నిందితులు తరపునటువంటి న్యాయవాదులు 26 వరకు సమయం అడగడంతో హైకోర్టు న్యాయమూర్తి వారికి 20 వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మాకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ కూడా బాధితులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేసి ఎవరైతే వీళ్ళకి లొంగిపోవాలి అన్నారో ఆ అవసరం లేదు అంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మేము పూర్తిగా కేసు విచారణ మేము చేస్తాము. దీనికి సంబంధించి ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఈ టీం వచ్చే నెల 15వ తారీఖు లోపల పిటిషన్ సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఫైళ్లు కూడా దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వచ్చే నెల 15వ తారీఖు ఈ ఇరు వర్గాల వాదనలు విని తర్వాత ఈ కేసు మీద తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే కల్తీ మద్యం కేసు ఉందో ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పటికే బెయిల్ పొందినటువంటి వారికి ఉందా, అదేవిధంగా జైల్లో ఉన్న వారు కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చానీయాంశం అయింది. ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళకి బెయిల్ వస్తుందా రాదా లేకుంటే రద్దు చేస్తుందా అనే అంశాల మీద వచ్చే నెల 15 వరకు అయితే వంటికి వేచి చూడాల్సిన పరిస్థితుంది. మరొకసారి కల్తీ మద్యం కేసు అనేది ఇటు సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో సుప్రీంకోర్టు వీరికి ఇచ్చినటువంటి బెయిల్ మీద సరెండర్ అవ్వాల్సిన పని లేదు, వాళ్ళు బయటే ఉండవచ్చు, కేసు విచారణ చేస్తామని చెప్పిన నేపథ్యంలో వచ్చే నెల 15వ తారీఖు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే మట్టికి ఇటు భార్యలతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.
రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్స్. భాగ్యనగరం మరో అద్భుతమైన రికార్డు సాధించనుంది. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న చారిత్రక నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని భారీగా విస్తరించేందుకు మార్గం సుగమయమైంది. ఇక ఈ విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిసరాల్లో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా విలీనం కానున్నాయి. ఈ విలీనం పూర్తయితే హైదరాబాద్ నగరం ఏకంగా 2735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అత్యంత విస్తృతమైన మెట్రోపాలిటన్ నగరంగా రికార్డు సృష్టించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న ఏదైతే జిహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లు 27 కార్పొరేషన్లకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనుకున్నారు. ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్నటువంటివి, బయట ఉన్నవి మొత్తం ఏవైతే ఉన్నాయో మెయిన్గా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలి. కొంత ఏదైతే ఈ పరిధిలోకి తీసుకొస్తే కొంత జిహెచ్ఎంసీకి కొంత ఇది ఉంటుంది, ఏది పరిపాలనకి అనువుగా ఉంటుంది, డెవలపింగ్ కూడా త్వరగా అవుతుందనే ఉద్దేశంతోనే ఈ క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 1955 యాక్ట్ ఏదైతే ఉందో పంచాయతీకి జిహెచ్ఎంసీకి సంబంధించిన యాక్ట్, దానికి సవరణ జరుగుతూ క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాదాపుగా 650 చదరపు కిలోమీటర్లు ఉంది. విస్తరణ జరిగితే 2050 చదరపు కిలోమీటర్లు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ విస్తరించడం వల్ల జనాభాతో పాటు ఏదైతే మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేషన్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డిలో 3 మున్సిపాలిటీలు కూడా దీనికి ఈ విలీన భాగంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే జిహెచ్ఎంసీ విలీనంలో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇప్పుడు పాత జనాభా చూసుకుంటే 1,40,00,000 వరకు ఉన్నారు. విలీన అనంతరం దాదాపుగా 2 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణ ఏదైతే జనాభా లెక్కలు తీనుందో దానికి సంబంధించి కూడా 2 కోట్ల వరకు భాగ్యనగరం జనాభా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది సంబంధించి ఏదైతే చిన్న చిన్న స్టేట్లు ఉంటాయో దానికి సంబంధించి కూడా ఇది పెద్ద నగరము, ఒక స్టేట్ కూడా అవతరించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ 27 మండలాలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనంతో పార్లమెంట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 6 పార్లమెంట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలు కూడా 28 వరకు అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే బల్దియా ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఫిబ్రవరితో ముగియనుంది. ముగిసిన తదనంతరం దీనికి సంబంధించి ప్రతిపాదిక మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్ కూడా వెళతామని చెప్పి కూడా నిన్న మంత్రి కూడా శ్రీధర్ బాబు కూడా స్పష్టం చేయడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో విచారణ కొనసాగుతోంది. మరో 3 రోజులు రవిని పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే 5 రోజులు విచారించిన కోర్టు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇక రేపు చెంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కాగా 7 రోజుల కస్టడీ కోరిన పోలీసులకు 3 రోజులకే అనుమతి లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. చూసాం మనం ఏమైతే ప్రస్తుతం ఈ ఐబొమ్మ కేసులో ఈ రోజు 14 కస్టడీ ముగిసిన తర్వాత వెంటనే పీటీ వారెంట్ వేసి ఇమ్మీడియట్ గా ఆయన మీద మరో కేసు నమోదు చేయడం జరిగింది. మనం గమనిస్తే ఈ రోజు చాలా కీలకమైన విషయము జరిగింది కోర్టులో. అంటే మరో 7 రోజులు కస్టడీ కావాలని చెప్పి అడిగిన తర్వాత కోర్టు మరో 3 రోజులు కూడా పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 7 రోజుల పాటు అడిగిన నేపథ్యంలో ఇంకా చాలా కీలకమైన అంశాలను కూడా ఐబొమ్మ రవి దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ మొన్న ఏమైతే 7 రోజుల కస్టడీ అడిగినప్పుడు 5 రోజుల కస్టడీ ఇచ్చినప్పుడు 5 రోజుల కస్టడీలో ఆయన పూర్తిగా సహకరించలేదు. ఇంకా పూర్తిగా సహకరించి సరైన సమాధానం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ కస్టడీ అవ్వడం జరుగుతా ఉంది. మరో 3 రోజులు ఇప్పుడు మళ్ళీ కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఈ కస్టడీలో చాలా కీలకమైన అంశాల మీద పోలీసులు సమాధానం అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ కేసులో తానొక్కడనే ఉన్నాను, మొత్తం కూడా తానే చేశానని చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ లో అంటే టెక్నాలజీ వ్యవహారంలో కావచ్చు, సర్వర్లు కొనటంలో కావచ్చు, ఇతను ఐరీ సినిమాలు కూడా వేరే వెబ్సైట్ నుంచి అంటే ఈ మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్ నుంచి తీసుకుని దాన్ని డెవలప్ చేసి
HD ప్రింట్లను మూవీ లూస్ తీసుకుని పెడుతున్నాడని చెప్పిన నేపథ్యంలో ఇదే కాకుండా ఇతను క్రిప్టో కరెన్సీ ద్వారా, అంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఈ గేమింగ్ యాప్ వాళ్ళు అతనికి పంపిస్తున్న డబ్బులు. సో ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చిన డబ్బులు ఎలా చేస్తున్నాడు, తర్వాత సర్వర్ని కొనటంలో సహకరించిన వాళ్ళు ఎవరు, టెక్నాలజీలో, సో ఈ టెక్నాలజీలో ఈయనకు అంత నాలెడ్జ్ లేదు, తన వెబ్ డెవలపర్ అని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా చాలా మంది సహకరించే ఉంటారన్న వ్యవహారం మీదనే ఈ 3 రోజుల పాటు విచారించి దీంట్లో కొంతమంది సినిమాకు సంబంధించిన వ్యక్తులతో పాటు టెక్నికల్ గా బ్యాక్ ఎండ్ లో ఉన్న వ్యక్తులు కూడా సహకరించారని చెప్పిన వ్యవహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటి విషయాల మీదనే ఫోకస్ అవకాశం కనిపిస్తాను. పద్మ, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి. దేశవ్యాప్తంగా అమలవుతున్న సర్ ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో పిటిషనర్లకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంశంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే SIR ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ దశలో దానిపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం కోసం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ఓటర్ల జాబితా ప్రత్యేక జాబితా సవరణ అని తెలుగులో అనొచ్చు. సో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే దానికి వ్యతిరేకంగా కేంద్ర సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అంటే ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. SIR వల్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం 2 కుమ్మకే మరోసారి లబ్ధి పొందే అవకాశం ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకంటే ఉన్న లిస్టులు ఆల్రెడీ ఉన్న జాబితాలన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి. వాటిలో SIR పేరుతో కొన్ని కొత్తగా ఓటర్లు యాడ్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకి అనుకూలంగా లేని ఓటర్లను తొలగించడం కానీ, అంటే అటువంటి ప్లాన్ చేస్తుందనేది పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేదంటే కేరళ కావచ్చు, ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఏదైతే ఇతర కాంగ్రెస్ ఎన్డీ కూటమి ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఆమోదిస్తున్నాయి. సో వీటిని వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏమందంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది, దీన్ని ఇప్పటికి స్టే ఇవ్వలేము, ఖచ్చితంగా దానికి సంబంధించిన విచారణ అయితే చేస్తాం, ఇప్పటికిప్పుడైతే దాన్ని ఆపాలని అయితే మేము స్టే ఇవ్వలేదంటూ చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఏదైతే కొనసాగుతుందో కొన్ని రాష్ట్రాల్లో SIR ప్రక్రియ, అంటే SIR మెయిన్ లక్ష్యం ఏంటంటే ఓటర్ జాబితాలో తప్పులు సవరించడం, కొత్తగా ఎవరైనా అర్హులు ఉంటే వారిని జాయిన్ చేయడం, అదేవిధంగా ఏదైనా స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏదైనా ఉప ఎన్నికలుగా జరిగితే కనుక ఆ ఎన్నికల ముందు ఆ ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని, అంటే యాక్యురేట్గా ఉన్నాయా లేవా, తప్పులు తడకలు లేకుండా ఉన్నాయా లేవా అనేది ఈ SIR ప్రక్రియ యొక్క లక్ష్యంగా మనం జనరల్గా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇది కేవలం వాళ్ళు లబ్ధి పొందడం కోసమే ఎన్నికల్లో వాళ్ళకి అనువుగా ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే వాళ్ళకి ఓటింగ్ తక్కువ ఉంటుందో అక్కడ ఓట్లను చేర్చడం, లేదంటే ఉన్న వాటిని డిలీషన్ చేయడం, ఇందులో భాగంగానే SIR ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి దీన్ని అపోజ్ చేస్తున్నాం అనేది సుప్రీంకోర్టులో వెళ్ళటం, దాని మీద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో వాదనలు విన్న న్యాయస్థానం మాత్రం పూర్తిగా స్టే ఇవ్వలేమని, కానీ దాన్ని సూపర్వైజ్ చేస్తూ రివ్యూ చేస్తూ ఖచ్చితంగా విచారణ అయితే కొనసాగిస్తూ అని చాలా స్పష్టంగా చెప్పింది. దీనిపైన కేరళ ప్రభుత్వం ఏదైతే వేసిందో ఈరోజు ఆ పిటిషన్ మీద ఈరోజు విచారణ చేపట్టబడింది. డిసెంబర్ 1లోగా కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కౌంటర్ ఇవ్వాలని. సో అంటే జనరల్గా ప్రతి కౌంటర్ల మీదనే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, ఏ కోర్టు అయినా ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి 1వ తారీఖు లోపల మీరు రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేదంటే కేరళ ప్రభుత్వం కావచ్చు, దానికి సంబంధించిన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి కౌంటర్ ఇవ్వాలి అని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మరో రాష్ట్రం తమిళనాడుకి డిసెంబర్ 4వ తేదీన ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి డిసెంబర్ 9న ఈ కేసుని వాయిదా చేయడం, అంటే దాఖలైన పిటిషన్ల మొత్తాన్ని కూడా ఒక జాబితా లిస్ట్ వైజ్గా ఒక రాష్ట్రానికి ఒక తేదీ, ఒక రాష్ట్రానికి ఒక తేదీ అలా ఇచ్చుకుంటూ విచారణ చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. సో పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇప్పుడు సివియర్గా ఇంటెన్సిఫైడ్గా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమతా బెనర్జీ చాలా అపోజ్ చేస్తూ ఉంటారు మోదీ ప్రభుత్వాన్ని, ఎన్డీ ప్రభుత్వాన్ని. పర్టికులర్ SIR ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కండెమ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్రానికి రానివ్వం, వస్తే మాత్రం బొగ్గుమనిపిస్తామని ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ 14 లక్షల SIR ఫామ్స్ తీసుకున్నారు. అంటే 14 లక్షల మందిని కలవడం జరిగింది. ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసులు ఎవరైతే ఉంటారో ఎన్నికల సంఘం తరపు నుంచి వారంతా కూడా కలవటం, 14 లక్షల ఫామ్స్ తీసుకొని ఎక్కడ లిస్టర్స్ ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి సవరించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దాన్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా మమతా బెనర్జీ అపోజ్ చేస్తుంది. ఓవరాల్గా మీరు
ఏదైనా మీకు సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే మీరు ఎలాగూ పిటిషన్ ద్వారా కోర్టుకు వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన కౌంటర్ ఇచ్చు మేము ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా మీరు కౌంటర్ వేసుకోవాలి, దాన్ని రెస్పాండ్ అవుతూ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై గత 5 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ పట్టు వీడకపోవడంతో వ్యవహారం మరింత బలంగా మారుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఇప్పటికే సీఎంగా తమ అభిమాన నాయకుడిని ప్రకటించారంటూ డీకే శివకుమార్ వర్గం నేతలు ఢిల్లీలో పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇక సిద్దరామయ్య డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఈ పంచాయతీకి తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్, అప్డేట్స్ ఏంటి? సూర్యప్రకాష్, మీ ఫోన్ మ్యూట్ లో ఉండండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీ ఫోన్ మ్యూట్ లో ఉందండి సూర్యప్రకాష్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రాజకీయం అంతా కూడా విస్తృతంగా అయితే డిఫరెంట్ గా అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అక్కడ ఎప్పుడు కూడా సీఎంలు అయితే పూర్తిగా ఒక్క టర్మ్ లో అయితే పూర్తిగా ఒక వ్యక్తి అయితే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉండదు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే విధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా డీకే శివకుమార్ వర్గంతో పాటు అలానే సిద్దరామయ్య వర్గం కూడా 2 వర్గాలుగా చేరుకుని ప్రస్తుతం డీకే శివకుమార్ కి అయితే ఈ యొక్క పగ్గాలు సీఎం పగ్గాలు అందించాలని అయితే డీకే శివకుమార్ వారి యొక్క అనుచరులు అలానే వారి యొక్క అభిమాన సంఘాలు మొత్తం కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్లి వాళ్ళకి పూర్తిగా సహకరించాలని డీకే శివకుమార్ కి అయితే ఈ యొక్క అధ్యక్ష పదవి సీఎం పీఠం కైవసం చేయాలన్న విషయాన్ని అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే తెలియజేస్తున్న అక్కడ ఉన్న స్థానికంగా వారి యొక్క అభిమానులంతా కూడా తెలియజేస్తారు. మరి ముఖ్యంగా సిద్దరామయ్యకి అలానే డీకే శివకుమార్ కి కూడా కొన్ని రోజులుగా అయితే ఇద్దరి మధ్య కూడా కాస్త వైరం పెరిగిందని వారి వర్గంలో కూడా సతీష్ అనే వ్యక్తితో ఇప్పుడు ప్రస్తుతం డీకే శివకుమార్ కూడా కలిసి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డీకే శివకుమార్ కలిసి సిద్దరామయ్య వర్గం మీద కూడా వారి వద్దకు తీసుకురావాలనే విషయాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దీని మొత్తాన్ని కూడా అధిష్టానమైన హైకమాండ్ రాహుల్ గాంధీ వరకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి వీటిని వెంటనే దీనిపైన ఒక సంస్కృతి నెలకొన్నది, దాన్ని వెంటనే విడిదీయాలనే విషయాన్ని కూడా ఇక్కడ వారి యొక్క పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అలానే అభిమానులు నాయకులు అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క నిత్యం కూడా కాంగ్రెస్ లో కలకలం ఎప్పుడు సాగుతూ ఉంటుంది. అదే విధంగా కర్ణాటకలో కూడా ఈ విధంగా జరగడంతో మనకి సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ వీళ్ళిద్దరూ కూడా 2 వర్గాలుగా చేరుకొని ప్రస్తుతం వారికి డీకే శివకుమార్ కి అయితే అధికార పగ్గాలు కట్టబెట్టే విధంగా అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో అయితే కేంద్రం సంబంధించి రాహుల్ గాంధీ ఆహ్వానించి ఈ యొక్క పదవిని డీకే శివకుమార్ కట్టబెడతారనేది మోహగాంధీలు అలానే కుక్కర్లు అయితే భారీ ఎత్తున సాగుతున్నాయి. ఓకే షెడ్యూల్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివకుమార్. కివీ 6 న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.